కోతి హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు కార్తికా వ్లాగ్స్ విత్ మీ కార్తిక. అందరికీ నమస్తే. నేనైతే చాలా రోజుల నుంచి వాటర్ మిలన్ ప్లాంట్ పెంచుదామని అనుకుంటున్నానండి. సో ఎప్పుడు కుదరలేదు పెంచుదామంటే. ఇంతకుముందు పెట్టినా కూడా అది ఫెయిల్ అయ్యింది. సో ఈసారి అయితే నేను కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సమ్మర్ కదా, మా ఇంట్లో వాటర్ మిలన్ తీసుకొచ్చారు. అందులో నుంచి సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఈసారైనా ట్రై చేస్తే ఖచ్చితంగా రావాలని చెప్పేసి అయితే నేను ట్రై చేశాను. ఇంతకుముందే ఫెయిల్ అయింది కాబట్టి కనీసం ఈసారైనా అస్సలు ఫెయిల్ కాకుండా ఉండాలని అయితే నేను 2 మెథడ్స్లో ట్రై చేశానండి. సో ఫస్ట్ మెథడ్లో అయితే నేను టిష్యూ పేపర్లో యాజ్ యూజువల్గా సీడ్స్ తీసి తిన్న తర్వాత సీడ్స్ ఉంటాయి కదా, అవి ఎలా తీసానో అలా టిష్యూ పేపర్లో పెట్టేశాను అనమాట. టిష్యూ పేపర్లో పెట్టి అది మంచిగా టిష్యూ పచ్చిగా చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాను. ఏమంటారు, దాని మూత గట్టిగా పెట్టేసి. నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది ఈ మెథడ్. సో అలా పెట్టాను. చూసారా, ఒక్కటంటే ఒక్క మొలక కూడా రాలేదండి. ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు చూస్తే. అయితే నిజంగా ఎంత ఇష్టంతో, ఎంత కష్టపడి పెట్టినా, ఎంత ఆశతో పెట్టినా చెప్పాలంటే నిజంగా వస్తుందిరా బాబు అనుకొని ఒక్కటి కూడా రాలేదు. నాకైతే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. సో ఈ ఫస్ట్ మెథడ్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈవెన్ ఇట్లా సీడ్స్ డైరెక్ట్ తీసి సాయిల్లో పెట్టినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. ఇప్పటికి 3-4 టైమ్స్ అటెంప్ట్ చేశాను అట్లా, కాకపోతే రాలేదు. సో సెకండ్ మెథడ్ ఏ విధంగా చేశానో చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ మెథడ్ అనమాట. సో ఇది ఎలా వచ్చిందో రాలేదో ఇది కూడా చూద్దాము. ఇది కూడా రాకపోతే ఇంకా అంతే సంగతి, గోవిందా గోవిందా అనడం, అంతకు మించి ఇంకేం లేదండి. సో ఇదైతే టిష్యూ ఓపెన్ చేస్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా చేస్తున్నాను. వావ్, చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. లిటరలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గైస్. నిజంగా చాలా ఖుష్ అయిపోతుంది నాకైతే. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది ఈ మొలకలను చూసి. అయితే నేను వేసిన ప్రతి సీడ్లో వచ్చాయి చూడండి, ఆల్మోస్ట్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అంటే సెకండ్ మెథడ్ వర్కౌట్ అయింది అని అర్థం మనకి. ఫస్ట్ మెథడ్లో సీడ్స్ ఎలా పెట్టామో ఒక్కటి కూడా రాలేదు. సో సెకండ్ మెథడ్లో మాత్రం మనం కట్ చేసి పెడితే ఖచ్చితంగా వస్తాయి అని అర్థమైంది. సో సెకండ్ మెథడ్ వర్కౌట్ అవుతుంది అని అర్థం. సో ఇది కూడా మొలక రావడానికి రెడీగా ఉంది చూడండి ఆ సీడ్లో. సో ఇలా మంచిగా మొలకలు వచ్చాయి కదా. వాటర్ మిలన్ సెట్లని ఇప్పుడు మన చేయితో మనం పెంచుతున్నామంటే అదొక హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంది. ఇది ఒక్క చెట్లనే నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను వాటర్ మిలన్ ప్లాంట్స్ది. సో ఈసారి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎలా చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక్కటి కూడా రాలేదు, మీరు కూడా క్లియర్గా గమనించవచ్చు. ఎలా పెట్టానో అలాగే ఉంది సీడ్, కానీ సెకండ్ దాంట్లో అలా లేదు. సో ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా సీజర్ తీసుకొని సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ తీసుకొని దాంట్లో ఒక సైడ్, సీడ్కి ఒక సైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అది కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేశారు చూసుకోండి, మొత్తం కట్ చేయకండి, రాదు. ఇంకా విత్తనం ఏముంటుంది మొత్తం కట్ చేస్తే. సో ఇది ఏం చేయండి అంటే ఒక్క సైడ్ కార్నర్లో బ్లాక్ సైడ్ ఉంది చూసారా, సో అది కొద్దిగా కట్ చేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా కట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి అన్ని సీడ్స్. మీకు క్లియర్గా అర్థమవుతుందా, నేను చూపిస్తున్నాను చూడండి. అలా ఒక సీడ్ తీసుకొని ఆ కార్నర్స్ అనేటివి బ్లాక్ కలర్ ఉన్న వాటి దగ్గర కొద్దిగా లైట్గా కట్ చేయండి సీజర్తో, సరిపోతుంది. ఇలా కట్ చేసుకోండి. నేనైతే కొన్ని సీడ్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా టిష్యూ ప్రాసెస్లో చేసేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ చెట్లు రావడానికి, మళ్ళీ మొలకలు వస్తే మళ్ళీ పెట్టుకోవడానికి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం దూరం విత్తనాలన్నీ వేసేసుకోండి. కట్ చేసినవి మంచిగా కట్ చేసుకోండి. వాటర్ మిలన్ చెట్టు పెంచాలి అనుకునే వాళ్ళు, తొందరగా మొలకలు రావాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో మొత్తం టిష్యూ పేపర్ అంతా మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. సో మీరు ఇలా ఈ ప్లేస్లో ఏంటంటే మీరు టిష్యూ పేపర్ పచ్చిగా చేసైనా విత్తనాలు వేసుకోవచ్చు, విత్తనాలు పెట్టేసైనా క్లోజ్ చేసి టిష్యూ పేపర్ అంతా పచ్చిగా చేసుకోవచ్చు. అలా అయినా చేసుకొని ఒకసారి అంతా పిండేసేయండి టిష్యూ పేపర్, వాటర్ అన్నీ పోయేంతవరకు కొంచెం లైట్గా ఇట్లా పిండేసి ఏమంటారు బాక్స్లో పెట్టేసండి, ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఢక్కని మంచిగా క్లోజ్ చేసుకోండి. సో ఇలా చేసిన వర్కౌట్ అవుతుంది. సో మంచిగా ఢక్కని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. సో నేను ఇందులో ఒక దాంట్లో నా దగ్గర 2 బాక్సులు ఉన్నాయి కదా, సో రెండిట్లో పెట్టుకోవడానికి ఇంకొక దానికి కూడా కట్ చేశాను చూడండి ఎలా కట్ చేశాను.
ఆ బ్లాక్ కార్నర్స్ మొత్తం కట్ చేసుకోవాలి. అవి కట్ చేసి ఇంకొక టిష్యూలో కూడా వేసుకున్నాను. సేమ్ ఇవి కూడా ఇంకా క్లోజ్ చేసేసుకొని మంచిగా టిష్యూ పేపర్ ఇంకా వాటర్లో ముంచేసి అదొకసారి ఇట్లా వాటర్ అంతా పోయేటట్టు ఇట్లా మంచిగా స్క్వీజ్ చేసి, మరీ ఎక్కువ గట్టిగా స్క్వీజ్ చేయకండి, టిష్యూ కదా చినిగిపోతుంది. సో నార్మల్గా ఇలా చేయితో ఇలా అనేసేసి ఇంకా అది ఒక బాక్స్లో పెట్టేయడమే, అంతే. చాలా ఈజీ ప్రాసెస్. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఈజీగా ఉందో అని. నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. కాకపోతే నేను ఇంకొకరికి చెప్తున్నాను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నేను ఇంకొకరికి చెప్తున్నాను ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలా బాక్స్లో పెట్టేసుకొని, ఇప్పుడు 2 బాక్స్లో నేను పెట్టాను కదా, 2 బాక్సెస్ పక్కన పెట్టేసుకోవడమే, అంతే. ఒక పక్కన ఒక ప్లేస్లో పెట్టుకోండి, మీరు టచ్ చేయని దగ్గరగా ఏదైనా ఒక కార్నర్ ప్లేస్లో పెట్టండి, కిచెన్లో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 3 days పెట్టండి. 4th day చూసేసరికి మంచిగా మొలకలు వచ్చి ఉంటాయి, చూసుకోండి. నేనైతే అంతే పెట్టాను, అందుకే అంతే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చిన మొలకలు అయితే నేను ఏమంటారు పాట్లో పెడదామని అనుకుంటున్నాను, పూల తొట్టిలో. సో ఇందులో అయితే ఎర్రమట్టి ఉంది, జస్ట్ ఎర్రమట్టి మాత్రమే ఉంది అండి నా దగ్గర. వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ అలాంటిది ఏది లేదు. ఉంటే మేబీ నేను పెట్టేదాన్ని, లేదు కాబట్టి డైరెక్ట్ ఉన్న ఎర్రమట్టిలోనే పెట్టేస్తున్నాను. చూడండి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి అవి వాటర్ మిలన్వి. సో పెంచడానికైతే సో ఇంకేమంటారు మట్టిలో పెట్టేసుకోండి సరిపోతుంది. కింద రూట్స్ వచ్చిన సైడ్ మట్టిలో పెట్టేయడమే, అంతకుమించి ఇంకేం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇంకెలాంటి సాయిల్స్ ఏమైనా సాయిల్ మిక్స్ ఉంటే మీరు అందులో కూడా ట్రై చేయండి, ఇంకా తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను న్యాచురల్గా పెంచుదామనేసి జస్ట్ ఎర్ర మట్టిలో మాత్రమే పెడుతున్నాను. సో అలా మంచిగా పెట్టేసుకోండి, కొంచెం దూరంగా కొంచెం లోతుకి పెట్టేసి విత్తనాలు అందులో ప్లాంట్ చేసుకోవడమే. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, మళ్ళీ మిస్టేక్ అయితే విడిగిపోయే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు మనం బాధపడాలి. సో అలా కాకుండా కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయండి దాన్ని. సో అన్నీ పెట్టేసుకున్న తర్వాతకి నేనైతే మొత్తం 4 పెట్టానండి. 4 విత్తనాలు ఏమంటారు మొలకలు వచ్చాయి కాబట్టి నేను 4 పెట్టాను. చూడండి క్యామ్ అటు ఇటు అవుతుండొచ్చు మేబీ, కాకపోతే నాది నేనే తీసుకుంటున్నాను వీడియో. సో అందుకని చెప్పేసి మీకు అక్కడక్కడ కట్ అవుతుండొచ్చు మేబీ. సో అంటే ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితో ప్లాన్ చేస్తున్నాను కదా, కాకపోతే మూమెంట్ అటు ఇటు అవుతుంది. సో సారీ ఫర్ దాట్. సో అర్థం చేసుకోండి, ఇంకా అది నేను అంటే చెయ్యి అటు ఇటు అవుతుంది కాబట్టి, సో అది నా మిస్టేక్, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో నేనైతే ఇంకా 4 అయితే పెట్టేస్తున్నాను. 4 పెట్టేసేసి కొంచెం మట్టి తడి చేసుకున్న తర్వాతకి మీరు అవి పెట్టండి అందులో. మళ్ళీ ఎగ్దమ్ మట్టి ఏమంటే పచ్చిగా లేనప్పుడు మనం పెట్టేసి ఎగ్దమ్ వాటర్ పోసేసినామంటే ఆ మొలకలన్నీ పడిపోతాయి కింద. సో కింద పచ్చిగా చేసుకున్న తర్వాతకి చూడండి నేను పెట్టాను 4 పెట్టాను, కాకపోతే 2 వచ్చాయి. 2 వచ్చినా ఖుషే కదా. సో ఒకటి కూడా లేదనకుండా కనీసం 2 అయినా వచ్చినాయి కదా. సో 2 వచ్చాయి, ఎంత బాగా పెరిగినాయి చూడండి. వితిన్ 3-4 daysలోనే పెరిగినాయి ఇవి, ఎక్కువ రోజులు కూడా టైం తీసుకోలేదు. సో ఎంత బాగా వచ్చాయి కదా, నాకైతే మస్తు అంటే మస్తు ఖుషి అవుతుంది. చాలా చెట్లు పెంచాను, కాకపోతే ఈ వాటర్ మిలన్ చెట్లు పెంచడంలో హ్యాపీనెస్ వేరే లెవెల్గా ఉంది నిజంగా. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది సెమీ షేడ్లో ఉండాలి, ఎక్కువ ఎండ పడే ప్లేస్లో మాత్రం పెట్టకండి, మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. తక్కువ ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి, సో అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో తొందరగా గ్రో అవుతుంది. సో ఇదైతే ఈ స్టెప్ అయితే అస్సలు మర్చిపోకండి పెట్టిన తర్వాతకి, ఓకేనా. మీరు ఎవరైనా ఈ ప్రాసెస్ ట్రై చేస్తే మాత్రం నాకు కింద ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, ఈ స్టెప్ వర్కౌట్ అయ్యింది, చెట్లు మొలకలు వచ్చాయి అని చెప్పేసి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను, అప్పటి వరకు నా ఛానల్పై కన్నేసి ఉంచండి గాయస్, మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే చెప్పండి. బాయ్ గాయస్.